ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి, టీచర్ మరియు సద్గురు ఈ 3 పదాలను గుర్తు చేసుకున్నట్లయితే అనేక విశేషతలు వస్తాయి. ప్రశ్న: ఏ పిల్లల యొక్క ప్రతి అడుగులో పదమాల రెట్ల సంపాదన జమ అవుతూ ఉంటుంది? జవాబు: ఎవరైతే తమ ప్రతి అడుగును సేవలో ముందుకు వేస్తూ ఉంటారో వారే పదమాల రెట్ల సంపాదనను జమ చేసుకుంటారు. ఒకవేళ బాబా సేవలో అడుగులు వేయకపోతే పదమాలను ఎలా పొందుతారు? సేవయే అడుగుల్లో పదమాలను ఇస్తుంది. దీని ద్వారానే పదంపతులుగా అవుతారు. ఇంకొక ప్రశ్న: ఏ రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు సర్వులకు కళ్యాణకారులుగా అవుతారు? జవాబు: బాబా పిల్లలైన మనకు ఈ రహస్యాన్ని అర్థం చేయించారు. అందరిది ఇదొక్కటే దుకాణం, అందరూ ఇక్కడకు రావాల్సిందే. ఇది చాలా గూహ్యమైన రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకున్న పిల్లలే సర్వులకు కళ్యాణకారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి చెందిన ఆత్మీక పిల్లలు ప్రతి ఒక్కరికి ఇదైతే తెలుసు. బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా. పిల్లలకు ఇది తెలుసు. తెలిసినప్పటికీ కూడా గడియ మర్చిపోతారు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వారికి తెలిసే ఉంటుంది కదా, అయినా కానీ మర్చిపోతారు. ప్రపంచంలోని వారికైతే ఏమాత్రం తెలియదు. తండ్రి అంటారు, కేవలం ఈ 3 పదాలు గుర్తున్నా సరే ఎంతో సేవ చేయగలరు. ప్రదర్శిని లేక మ్యూజియంలోకి మీ వద్దకు ఎంతోమంది వస్తారు. ఇంటికి కూడా మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎంతోమంది వస్తారు. ఎవరు వచ్చినా కూడా వారికి అర్థం చేయించాలి. ఎవరినైతే భగవంతుడు అని అంటారో వారు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని. ఇది గుర్తున్న మంచిదే. ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఇంకెవ్వరిని అయితే ఈ విధంగా పిలవలేరు. పిల్లలైన మీకు తెలుసు, మా బాబా తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా. ఇది ఎంత సహజం. కానీ కొందరిది ఎటువంటి రాతి బుద్ధి అంటే ఈ 3 పదాలను కూడా బుద్ధిలో ధారణ చేసుకోలేరు, మర్చిపోతారు. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఎందుకంటే వారు అనంతమైన తండ్రి కదా. అనంతమైన తండ్రి కావున తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే ఇస్తారు. అనంతమైన వారసత్వం దేవతల వద్ద ఉంటుంది. ఈ మాత్రం గుర్తున్నా సరే ఇంట్లో కూడా ఎంతో సేవ చేయగలుగుతారు. కానీ ఇది కూడా మర్చిపోయిన కారణంగా ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పలేకపోతారు. గడియ మర్చిపోతారు. ఎందుకంటే మొత్తం కల్పమంతా మర్చిపోయి ఉన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వాస్తవానికి ఈ జ్ఞానం చాలా సహజమైనది. ఇకపోతే స్మృతి యాత్ర ద్వారా సంపూర్ణంగా అవ్వటం, ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనకు తండ్రి కూడా, శిక్షణను కూడా ఇస్తారు, వారసత్వాన్ని కూడా ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు. అందరికీ నన్ను స్మృతి చేయమని చెప్పండి అని మాత్రమే అంటారు. బాబా సేవలో కొద్దిగా కూడా అడుగులు ముందుకు వేయకపోతే వారు పదమాలను ఎలా పొందుతారు? పదమాపతులుగానైతే సేవ ద్వారానే అవ్వగలరు. సేవయే ప్రతి అడుగులోనూ పదమాలను తీసుకొస్తుంది. సేవ కొరకు పిల్లలు ఎక్కడెక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటారు? ఎన్ని అడుగులు ముందుకు వేస్తారు? పదమాలైతే వారికే లభిస్తాయి కదా. మొదట శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేయాల్సి ఉంటుంది కూడా. బుద్ధి చెప్తుంది, బ్రాహ్మణులనే తయారు చేయకపోతే మరి ఏమవుతారు? సేవ అయితే జరగాలి కదా. పిల్లలకు ఆకర్షణ కలగాలనే సేవా సమాచారాన్ని కూడా వినిపించడం జరుగుతుంది. సేవ ద్వారానే పదమాలు లభించాయి. కేవలం ఈ ఒక్క విషయాన్ని వినిపించండి. దీని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ తండ్రి అనంతమైన తండ్రి, కానీ ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం నామమాత్రంగా గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. వారు
టీచర్ అన్న విషయం అయితే ఎవరికీ బుద్ధిలోనూ ఉండదు. విద్యార్థి బుద్ధిలో టీచర్ సదా గుర్తుంటారు. ఎవరైతే పూర్తి రీతిలో చదువుకోరో వారిని చదువుకోని వారు అని అంటారు. బాబా అంటారు, పర్వాలేదు, మీరు ఏమీ చదవకపోయినా కానీ మనమంతా సోదరులము, మన తండ్రి అనంతమైన వారు అన్నదైతే అర్థం చేసుకోగలరు కదా. తండ్రి ఏకధర్మ స్థాపన చేయటానికి వస్తారు. అది బ్రహ్మ ద్వారా చేస్తారు. కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఈశ్వరుడు ఒకవేళ ఎప్పుడు వచ్చి ఉండకపోతే మరి వారిని ఓ ముక్తిదాత రండి, ఓ పతిత పావన రండి అని ఎందుకు పిలుస్తారు? పతిత పావనుణ్ణి స్మృతి చేసినప్పుడు మరి శాస్త్రాలను ఎందుకు చదువుతారు? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు? వారు అక్కడేమైనా కూర్చుని ఉన్నారా? ఎవరికి ఏమీ తెలియదు. పతిత పావనుడు ఈశ్వరుడే అయినప్పుడు మరి గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనులుగా ఎలా అవ్వగలరు? స్వర్గంలోకి ఎవరైనా ఎలా వెళ్ళగలరు? జన్మలైతే ఇక్కడే తీసుకోవాలి. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం మధ్యన వ్యత్యాసమైతే ఉంది కదా. దీనిని సత్యుగం అని ఏమైనా అంటారా? ఇప్పుడు ఇది కలియుగం కదా. మనుషులదైతే పూర్తి రాతి బుద్ధిగా ఉంది. ఎక్కడైనా కాస్త సుఖాన్ని చూసినా అది స్వర్గం అని భావిస్తారు. ఇది తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి ఏమీ నిందించరు. తండ్రి శిక్షణ కూడా ఇస్తారు. అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. భగవంతుడు తండ్రి, మరి తండ్రి నుండి తప్పకుండా ఏదో ఒకటి లభించాలి. బాబా అన్న పదం కూడా ఎటువంటిదంటే దాని నుండి వారసత్వపు సుగంధం తప్పకుండా వస్తుంది. ఇకపోతే పెద్దనాన్న, మామయ్య మొదలైన వారు ఎంతమంది ఉన్నా కానీ వారి నుండి వారసత్వపు సుగంధం రాదు. తండ్రి యథార్థమే చెప్తున్నారు అన్నది అంతర్ముఖులుగా ఆలోచించాలి. గురువు వద్ద ఆస్తి ఏమీ ఉండదు. వారు స్వయమే ఇల్లు వాకిన్ను వదిలేస్తారు. మీరు వికారాలను సన్యసించారు, మేము ఇల్లు వాకిన్ను వదిలేశాము అని వారంటారు. మీరేమో మేము మొత్తం ప్రపంచం అంతటిలో వికారాలను సన్యసిస్తాము అని అంటారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళటం ఎంత సహజం. మనం మొత్తం పాత సృష్టినంతటిని, తమో ప్రధాన ప్రపంచాన్ని సన్యసిస్తాము. సత్యుగం, కొత్త ప్రపంచం. కొత్త ప్రపంచం తప్పకుండా ఉండేదని కూడా మీకు తెలుసు. అందరూ అంటూ ఉంటారు కొత్త ప్రపంచాన్నే స్వర్గము అని అంటారు. కానీ వారు కేవలం నామమాత్రంగా అంటారు, ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి పిల్లలకు చెప్తారు, కేవలం ఇది ఆలోచించండి. బాబా మనకు తండ్రి కూడా, శిక్షకుడు మరియు సద్గురువు కూడా. వారందరినీ తీసుకువెళ్తారు. పదాలు రెండే ఉన్నాయి, మన్మనాభవ. ఇందులో అంతా వచ్చేస్తుంది. కానీ ఇది కూడా మర్చిపోతారు. బుద్ధిలో ఏమేమి గుర్తుంటుందో తెలియదు. లేకపోతే రోజు రాసి ఇవ్వండి, ఎంత సమయం మేము ఏ అవస్థలో కూర్చున్నాము అని. మీరు తండ్రి, టీచర్, సద్గురు ఎదురుగా కూర్చున్నారు. మరి వారే గుర్తు రావాలి కదా. విద్యార్థులకు టీచరే గుర్తుకొస్తారు కదా. కానీ ఇక్కడ మాయ ఉంది. పూర్తిగా తల తిప్పేస్తుంది. మొత్తం రాజ్య భాగ్యం అంతటినీ తీసుకుంటుంది. మీకు తెలియనే తెలియదు. వచ్చిందేమో వారసత్వాన్ని తీసుకోవటానికి, కానీ ఏమీ లభించదు. ఇలాగే అంటారు కదా, స్వర్గంలోకైతే వెళ్తారు కానీ అదేమంత పెద్ద విషయం కాదు. ఇక్కడికి వచ్చారు కానీ చదువుకోలేదు, అయినా కానీ స్వర్గంలోకైతే వెళ్తారు కదా. ఇక్కడైతే కూర్చున్నారు కదా, స్వర్గంలోకి వెళ్ళాలి, అప్పుడిక ఏమైనా పర్వాలేదు అని భావిస్తారు. కానీ అదేమి చదువు కాదు కదా. కొద్దిగా విన్నా కూడా దానికి ఫలం లభిస్తుంది. చదువు గుర్తున్నట్లయితే 84 జన్మల చక్రం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ కూర్చోవటంతోనే అంతా గుర్తు రావాలి, కానీ ఇది కూడా గుర్తుకు రాదు. ఒకవేళ గుర్తుంచినట్లయితే ఎవరికైనా వినిపిస్తారు కూడా. చిత్రాలైతే అందరి వద్ద ఉన్నాయి. శివుని చిత్రం గురించి మీరు ఎవరికైనా వినిపించినట్లయితే వారెప్పుడు కోపగించుకోరు. వారికి చెప్పండి, మీరు వచ్చినట్లయితే మేము మీకు తెలియజేస్తాము. ఈ శివుడు అనంతమైన తండ్రి కదా, వీరితో మీకున్న సంబంధం ఏమిటి? ఈ చిత్రాలు ఊరికే అయితే పెట్టలేదు కదా.
శివుడు గురించి తప్పకుండా ఈ విధంగా అంటారు. వీరు భగవంతుడు. భగవంతుడైతే తప్పకుండా నిరాకారుడు. వారిని తండ్రి అని అంటారు. వారు శిక్షణను కూడా ఇస్తారు. మీ ఆత్మ శిక్షణను తీసుకుంటుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. టీచర్గా కూడా ఆత్మయే అవుతుంది. తండ్రి కూడా ఈ రథంలోకి వచ్చి చదివిస్తారు. సత్యుగాన్ని స్థాపన చేస్తారు. అక్కడ కలియుగం యొక్క నామరూపాలే ఉండవు. మనుషులు ఎక్కడి నుండి వస్తారు? సేవాదారులైన పిల్లలకు రోజంతా చింతన నడుస్తూ ఉంటుంది. సేవ చేయకపోతే అసలు బుద్ధి నడవటమే లేదు అని భావించటం జరుగుతుంది. వారు తెలివిహీనులుగా కూర్చున్నట్లు అవుతుంది. వారు తండ్రిని అర్థం చేసుకోలేరు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయటం ద్వారానే వారసత్వం లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ మరణించినట్లయితే తండ్రి ఆస్తి అంతా లభిస్తుంది. అనంతమైన తండ్రి యొక్క ఆస్తి స్వర్గం. పిల్లల వద్ద బ్యాచ్ ఉంది. ఇంటికి మిత్ర సంబంధికులు మొదలైన వారైతే ఎంతోమంది వస్తారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా ఎంతోమంది వస్తారు. వారికి కూడా మీరు చాలా మంచి సేవ చేయవచ్చు. శివబాబా చిత్రం చాలా బాగుంటుంది. పెద్ద చిత్రాన్నే పెట్టండి. దీనికి ఎవరూ ఏమీ అనరు. వీరు బ్రహ్మ అని కూడా అనరు. వీరు గుప్తమైన వారు. మీరు గుప్తంగా కూడా అర్థం చేయించవచ్చు. కేవలం శివుని చిత్రాన్ని పెట్టండి. మిగిలినవన్నీ తీసేయండి. ఈ శివబాబా తండ్రి, శిక్షకుడు, సద్గురు. వీరు కొత్త ప్రపంచంను స్థాపన చేసేందుకు వస్తారు మరియు సంగమ యుగంలోనే వస్తారు. ఈ జ్ఞానమైతే బుద్ధిలో ఉంది కదా. శివబాబాను స్మృతి చేయండి. ఇంకెవ్వరిని స్మృతి చేయకండి అని చెప్పండి. శివబాబా పతిత పావనుడు. వారంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు వచ్చి నన్ను కలుసుకుంటారు. మీరు గుప్తంగా సేవ చేయవచ్చు. ఈ లక్ష్మీనారాయణులు ఈ జ్ఞానం ద్వారానే ఆ విధంగా తయారయ్యారు. శివబాబా నిరాకారుడు. వారు ఎలా వస్తారు అని అడుగుతారు. అరే, మీ ఆత్మ కూడా నిరాకారియే. మరి అదెలా వస్తుంది? అది కూడా పైనుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది కదా. ఈ విషయాన్ని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారు ఎద్దుపైన అయితే రాలేరు. అలా వస్తే ఎలా మాట్లాడగలరు? వారు సాధారణ వృద్ధ తనువులోకి వస్తారు. అర్థం చేయించేందుకు కూడా మంచి యుక్తి కావాలి. మీరు భక్తి చేయరా అని ఎవరైనా అడిగితే మేము అన్నీ చేస్తాము అని చెప్పండి. యుక్తిగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరినైనా ఉన్నతంలోకి తీసుకెళ్లేందుకు ఏ యుక్తిని రచించాలి అని ఆలోచించాలి. ఎవరిని అసంతుష్టులుగా కూడా చేయకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం పవిత్రంగా ఉండాలి. మీరు అంటారు, బాబా సేవ లభించటం లేదు. అరే, సేవ అయితే ఎంతో చేయవచ్చు. గంగా వద్దకు వెళ్ళి కూర్చోండి. వారిని అడగండి, ఈ నీటిలో స్నానం చేయటం వల్ల ఏమవుతుంది? పావనంగా ఏమైనా అవుతారా? మీరైతే భగవంతుణ్ణి పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు. మరి పతిత పావనుడు వారా లేక గంగనా? ఇటువంటి నదులైతే ఎన్నో ఉన్నాయి. పతిత పావనుడైన తండ్రి అయితే ఒక్కరే. ఈ నీటి నదులైతే ఎప్పటికీ ఉంటాయి. తండ్రి పావనంగా తయారు చేయటానికి రావాల్సి ఉంటుంది. వారు పురుషోత్తమ సంగం యుగంలో వస్తారు. వచ్చి పావనంగా తయారు చేస్తారు. అక్కడ ఎవరు పతితులు ఉండరు. దాని పేరే స్వర్గం, కొత్త ప్రపంచం. ఇప్పుడిది పాత ప్రపంచం. ఈ సంగం యుగం గురించి మీకే తెలుసు. దీన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అయితే అనేక రకాల సేవయుక్తులను అర్థం చేయిస్తారు. బుద్ధిహీనులుగా కూడా అవ్వకండి. అమర్నాథ్ వద్ద కూడా పావురాలు ఉంటాయని అంటారు. పావురాలు సందేశాన్ని అందిస్తాయి. అలాగని పరమాత్మ సందేశాన్ని పైనుండి పావురాలు తీసుకొస్తాయని కాదు. వాటికి సందేశాన్ని తీసుకురావటం కూడా నేర్పిస్తారు. రాసిన ఉత్తరాన్ని వాటి కాళ్లకు కడితే అవి తీసుకువెళ్తాయి. వాటికి సహజంగా ధ్యానం లభిస్తుంది. కావున అవి ఇంకెటువైపు తిరగవలసిన అవసరం ఉండదు. మీకు కూడా ఇక్కడ ధ్యానం లభిస్తుంది. మీ బుద్ధిలో విశ్వరాజ్యాధికారం ఉంది. అది ఇక్కడి నుండి లభిస్తుంది. ఇక్కడ ధాన్యం లభిస్తుంది అని అవి అర్థం చేసుకుంటే దానికి అలవాటు పడిపోతుంది. మీరు చైతన్యమైన వారు. మీకు అవినాశి జ్ఞానరత్నాల ధాన్యం లభిస్తుంది.
పిచ్చుకలు సాగరాన్ని మింగేశాయి అని శాస్త్రాల్లో కూడా ఉంది. ఎన్నో కథలు రాసేశారు. మనుషులు సత్యము అని అనేస్తారు. మళ్ళీ సాగరం నుండి దేవతలు వెలువడ్డారని, రత్నాలు పల్లాలు నింపుగా తీసుకొచ్చారని అంటారు. అది కూడా సత్యమే అని అంటారు. సముద్రం నుండి దేవతలు ఎలా వెలువడతారు? సముద్రంలో మనుషులు కానీ దేవతలు కానీ ఏమైనా ఉంటారా? ఏమీ అర్థం చేసుకోరు. జన్మ జన్మలుగా అసత్యాన్నే చదువుతూ వింటూ ఉంటారు. అందుకే అసత్యమైన మాయ అని అంటారు. సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అసత్యం చెప్తూ చెప్తూ నిరుపేదలుగా అయిపోయారు. మీరు ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు? అయినా కానీ కోట్లలో ఏ ఒక్కరి బుద్ధిలోనో కూర్చుంటుంది. ఇది చాలా సహజమైన జ్ఞానం మరియు సహజమైన యోగం. తండ్రి, శిక్షకుడు, సద్గురును స్మృతి చేయటం ద్వారా వారి విశేషతలు కూడా బుద్ధిలోకి వస్తాయి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మేమందరము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక బుద్ధి ఇతర వైపులకు వెళ్తుందా? మీ బుద్ధికి ఇప్పుడు వివేకం లభిస్తుంది. ఎంత మధురాతి మధురమైన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు, యుక్తులను తెలియజేస్తారు. మీరు ఎవరికైనా కూర్చుని అర్థం చేయిస్తే వారు మీకు శత్రువులుగా కూడా అవ్వరు. శివబాబాయే మీ తండ్రి, శిక్షకుడు, సద్గురు. వారిని స్మృతి చేయండి. అర్థం చేయించేందుకు యుక్తిని రచించాలి. బ్రహ్మచిత్రం గురించి ఎంతగానో అడుగుతూ ఉంటారు. శివుని చిత్రాన్ని చూసి ఎప్పుడూ హేళన చేయరు. అరే, వీరైతే ఆత్మల తండ్రి కదా, కావున తండ్రిని స్మృతి చేయండి. వీరి ద్వారా అనేకులకు లాభం కలుగుతుంది. వీరిని స్మృతి చేయటం ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. వీరందరికీ తండ్రి. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఇతర సాంగత్యాలను తెంచి ఒకరితో సాంగత్యాన్ని జోడించాలి. ఎవరి కళ్యాణమైనా చేసేందుకు ఇవి యుక్తులు. తండ్రిని స్మృతి చేయలేకపోతే పావనంగా ఎలా అవ్వగలరు? ఇంట్లో కూడా మీరు ఎంతో సేవ చేయవచ్చు. ఎంతోమంది మిత్ర సంబంధికులు మొదలైన వారు మిమ్మల్ని కలుస్తారు. భిన్న భిన్న యుక్తులను రచించండి. అనేకుల కళ్యాణాన్ని చేయవచ్చు. దుకాణం అయితే ఒకటే ఉంది, ఇంకే దుకాణము లేదు. మరి ఇంకెక్కడికి వెళ్తారు? అచ్చా, మధురాతి మధురమైన సిక్కులదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఎవరిని అసంతుష్టపరచకూడదు. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాల ధాన్యం తీసుకుని తమ బుద్ధిరూపీ జోలిని నిండుగా ఉంచుకోవాలి. బుద్ధిని భ్రమింప చేయకూడదు. సందేశకులుగా అయి అందరికీ తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. వరదానము: అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సర్వుల మోహాల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన రాజ ఋషి భవ. రాజ ఋషులు అనగా ఒకవైపు రాజ్యం, ఇంకొక వైపు ఋషి అనగా అనంతమైన వైరాగ్యం. ఒకవేళ స్వయంలో కానీ, వ్యక్తుల్లో కానీ, వస్తువుల్లో కానీ ఎక్కడైనా మోహం ఉన్నట్లయితే వారు రాజ ఋషులు కారు. రాజ ఋషులుగా అవ్వండి. అనంతమైన వైరాగ్యులుగా అవ్వండి. అనగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగన్: క్రోధం అగ్ని రూపం. అది స్వయాన్ని కూడా కాలుస్తుంది మరియు ఇతరులను కూడా కాలుస్తుంది. అచ్చా, ఓం శాంతి.